సో లక్ష్మీనారాయణ గారు, బ్యూరోక్రాట్స్ పాలిటిక్స్ అంతగా సక్సెస్ అయిన పరిస్థితులు ఏమి ఇండియాలో కనపడడం లేదు. జేపీ గారు కానివ్వండి, ఇప్పుడు మీరు అంటే ఇంకా యూ హ్యావ్ ఎ లాంగ్ వే, బట్ స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్ అనేది కనబడుతుంది. అండ్ ఎవరైతే అవినీతి గురించి పోరాడారో అన్నా హజారే, కేజ్రీవాల్, ఆయన అవినీతిలో అంటగాకి జైలుకి వెళ్ళి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. బేసిక్గా ఏంటంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ అన్నది ఒకటి మనం సెట్ చేసుకోవాలి బేసిక్గా. ఎందుకంటే అందరూ అక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు, మేము క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఈ సమస్యలు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మేము కూడా ఫుట్బాల్ నేర్చుకోవాలి, లేకుంటే ఆ రూల్స్లో వెళ్ళి ప్రవేశించాలి, ఆ రూల్స్లో మనం వెళ్ళాలి అన్నదానికి కొంత సమయం పట్టవచ్చు దాని గురించి. ఎందుకంటే ఆ రూల్స్ ఆఫ్ ది గేమ్ ఈ విధంగా సెట్ చేశారు. సో ఇలా ఉంటేనే ఇలా ఎమ్మెల్యే అవ్వగలరు. కాబట్టి ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది. దానికోసం ఎఫర్ట్స్ చేస్తున్నాం డెఫినెట్గా. ముఖ్యంగా ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల ఇదొక పాజిటివ్గా మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే తర్వాత వచ్చేసి సోషల్ మీడియా ఇది కూడా వచ్చింది ప్రధానంగా. ఆఫ్కోర్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ ఇలాగా ఉన్నారు, కానీ ఏంటంటే సోషల్ మీడియా రావడంలో కూడా ప్రజలను చేరడం సులభమైంది ఈ మధ్య. కాబట్టి మన ఆలోచన విధానాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా సులభతరమైంది. ఇంతకుముందు ఏంటంటే పార్టీలు ప్రజలకు చేరాలంటే చాలా హంగామా, పారాఫెర్నేలియా కావాల్సి వచ్చేది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా మన భావాలు, ఇప్పుడు మన పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఇది మీరు చేసి మీడియాలో సోషల్ మీడియా డిజిటల్లో పెడతారు, కాబట్టి అది ప్రజలు కూల్గా చూస్తారు. లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూడాలంటే ఆ టైంలోనే ఉండాలి అన్నది. ఆ తర్వాత కూడా ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో పెడుతున్నారు, కానీ బట్ సోషల్ మీడియా రావడం వల్ల ప్రజలను చేరడం కూడా సులభమవుతుంది. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. పెద్ద పెద్ద పార్టీల్లో బ్యూరోక్రాట్స్ వెళ్ళి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వని వైష్ణవ్ గారు ఉన్నారు, మన రైల్వే మినిస్టర్, ఆయన ఈ వాజ్ బ్యూరోక్రాట్. తర్వాత వచ్చేసి చాలామంది ఈ విధంగా, ఇంతకుముందు ఆర్కే సింగ్ గారు ఉండేవారు. సో విధంగా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం హర్దీప్ సింగ్ పూరి గారు, తర్వాత వచ్చేసి చాలామంది బ్యూరోక్రాట్స్ నేషనల్ పార్టీస్లో వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ మీరు చూస్తే మేమంతా ఒక కొత్త పార్టీ, ఈ విధంగా కొత్త సిద్ధాంతాలతో రావాలన్న దీంతో రావడం వల్ల ఇట్ విల్ టేక్ టైం.